గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనము క్రితం వీడియోస్లో పీఓ రెగ్యులేషన్స్ 2024లో 20 రెగ్యులేషన్స్ దాకా చూసాము. కొంతమంది చూశారు దాన్ని వీడియో, కొంతమంది ఇంకా చూడాలి. సరే, అవసరం ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు. కానీ దాని గురించి మనం వివరించడం నా బాధ్యత కాబట్టి నేను వివరిస్తున్నాను. కాకపోతే మీరు వీడియో నంబర్ 1 and 2 చూసిన వాళ్ళకి, ఎస్పెషల్లీ వీడియో నెంబర్ 2లో అంటే పీఓ రెగ్యులేషన్స్ 7 నుంచి 20 దాకా చేశాం కదా, దాంట్లో 18 and 21 కొద్దిగా కట్ అయినాయి. దాంట్లో ఎంటైర్ ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి ఆ రెండుకి సపరేట్గా మళ్ళీ ఈ వీడియో నెంబర్ 3 చేస్తున్నాను, దయచేసి గమనించగలరు. ఇప్పుడు రెగ్యులేషన్ నెంబర్ 18లో ఏముంది అంటే, రెగ్యులేషన్ నెంబర్ 18 దేని గురించి ఉందంటే, స్టాండర్డ్స్ ఫర్ అడ్రసింగ్ అండ్ డొమెస్టిక్ ఐటమ్. ఇప్పుడు ఐటమ్ అంటే ఏదో చెప్పాము, అంటే పోస్ట్ ఆఫీస్లో ఏదైతే మనం బుక్ చేయడానికి చేస్తారో దాన్ని ఐటమ్ అంటాం. ఆ ఐటమ్ను ఎలా అడ్రస్ చేయాలి, స్టాండర్డ్స్ ఫర్ అడ్రసింగ్ ఐటమ్స్. డొమెస్టిక్ ఐటమ్స్ అంటే అడ్రస్ విత్ ఇన్ ఇండియా. దాని యొక్క కండిషన్స్ మనం ఇప్పుడు చూద్దాం. దాంట్లో స్టాండర్డ్ 18లో సబ్ రెగ్యులేషన్ 1 షుడ్ బి అడ్రస్ టు వన్ అడ్రస్ ఓన్లీ. ఒకే అడ్రస్కి, ఒక పేరుకే రాయాలి, ఒక అడ్రస్సే రాయాలి. 2-3 అడ్రస్లు కానీ 2-3 పేర్లు కానీ రాయకూడదు. ప్రొవైడెడ్ ది ఐటమ్ కెన్ బి డెలివర్డ్ అదర్ దాన్ ది అడ్రస్సీ ఇఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిసీవ్డ్ యాజ్ సచ్. అంటే అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్ట్రక్షన్స్ మనం డెలివరీ అయ్యే లోపల ఆ అడ్రస్ కాదు, ఈ అడ్రస్ చేయండి అని అఫిషియల్గా అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అప్పుడు మనం చేయొచ్చు. లేకపోతే అడ్రస్ ఎవరికి ఉందో ఒకే అడ్రస్ చేయాలి, అడ్రస్ చేసిన వాళ్ళకి మనం డెలివరీ చేయాలి. దట్ ఈస్ సబ్ రెగ్యులేషన్ 1. తర్వాత అడ్రస్ ఎలా మనము చేయాలి, ప్యాటర్న్. సపోజ్ పిన్ కోడ్ ముందేసి, తర్వాత పేరు రాసి, తర్వాత స్ట్రీట్ పేరు రాసి, తర్వాత కంట్రీ పేరు రాసి, లాస్ట్లో పిన్ కోడ్ మధ్యలో వేసి, లాస్ట్లో స్ట్రీట్ మొహల్లా గల్లా రాస్తే అది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా. ఇట్ విల్ టేక్ లాంగ్ టైమ్ ఫర్ సార్టింగ్ ఆఫీస్. అందువల్ల ఒక పద్ధతి పెట్టారు ఎలా ఉండాలా అడ్రస్ అనేది. మనం ఫస్ట్ నేమ్, పేరు రాస్తాం. పేరులో ఒక ఫర్మ్ అయితే ఫర్మ్ రాస్తాము. లేకపోతే పేరు రాసిన తర్వాత ఏం రాస్తాము, సన్ ఆఫ్, డాటర్ ఆఫ్, లేకపోతే హస్బెండ్ ఆఫ్, వైఫ్ ఆఫ్, ఫాదర్ ఆఫ్, ఏదో ఒకటి రాయాలి. రాసిన తర్వాత మనము ఫోన్ నంబర్ రాయాలి. ఇప్పుడు అందరికి ఫోన్ నెంబర్లు ఉన్నాయి కదా, ఫోన్ నెంబర్ రాయాలి. ఫోన్ నెంబర్ రాసిన తర్వాత హౌస్ నెంబరు, బిల్డింగ్ అయితే బిల్డింగ్ పేరు, తర్వాత ఏ ఫ్లోరు, తర్వాత అపార్ట్మెంట్ అయితే అపార్ట్మెంట్ పేరు, దాంట్లో ఎన్నో ఫ్లోరు, ఎన్నో ఫ్లాట్, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ రాయాలి. దాని తర్వాత ల్యాండ్ మార్క్ ఏమన్నా ఉంటే ల్యాండ్ మార్క్ రాయాలి. స్ట్రీటు, రోడ్డు, లేన్. స్ట్రీటు, రోడ్డు, లేన్ అంతా ఒకటే. వీధి, సందు, లేను, సందు, స్ట్రీట్, రోడ్ అంటే ఏ రోడ్డు అంటే బాలాజీ ఫస్ట్ లైను, లేకపోతే తిలక్ రోడ్డు, సెకండ్ క్రాస్, అట్లా ఉంటాయి కదా అవి. తర్వాత ఏరియా, లొకాలిటీ, సెంటర్. ఏ సెంటరు, ఇప్పుడు పెద్ద పెద్ద టౌన్స్లో ఇవన్నీ అవసరం. ఏరియా, ఏ ఏరియా, కృష్ణలంక ఏరియానా, లేకపోతే సింగనగర్ ఏరియానా ఉంటుంది కదా, అలాగా ఏ ఏరియా అనేది రాయాలి. లొకాలిటీ కూడా రాయాలి. లొకాలిటీ, ఏ లొకాలిటీ అనేది. ఒకవేళ పెద్ద పెద్ద దాంట్లో అనేది లొకాలిటీ సెక్టర్ 9, సెక్టర్ 10, రోడ్ నెంబర్ సో అండ్ సో, ఫస్ట్ క్రాస్, సెకండ్ క్రాస్, సెక్టర్ 9 అట్లా ఉంటాయి కదా, అలా సెక్టర్ అయితే సెక్టర్ ఏదైతే అది రాయాలి. తరువాత ఫైనల్గా విలేజ్, టౌన్, సిటీ. ఏ విలేజ్, టౌన్, సిటీ అయింది. తర్వాత పోస్ట్ ఆఫీస్ ఏ పోస్ట్ ఆఫీస్.
తర్వాత పిన్ కోడ్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్. ఈ పద్ధతిలో రాయాలి అడ్రస్ అనేది. ఎటంటే రాయకూడదు, సీరియల్ ఆర్డర్లో రాయాలి. మనకు అలవాటు అయిపోయింది, రాస్తుంటాం. కానీ కొంతమంది రాయరు, ఏదో పై కింద కింద పైన రాస్తుంటారు. అట్లా రాయకూడదు. ఇప్పుడు నేను చెప్పిన విధంగా రాయాలి. అది ఒక కండిషన్. అదే ఇవన్నీ ఎందుకు పెట్టారు? ఇంతకు ముందు కూడా ఉంది, ఈ ఎలా అడ్రస్ చేయాలనేది ఉంది మన వివో గైడ్లో కూడా, ఇప్పుడు కూడా ఉంది. కాకపోతే దీంట్లో గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ సబ్రెగ్యులేషన్ 3లో సబ్రెగ్యులేషన్ 3 అనేది సబ్రెగ్యులేషన్ 2. ఇప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా, దట్ ఈజ్ నాట్ కంపల్సరీ. మొబైల్ నెంబర్ ఈజ్ ఆప్షనల్. అడుగుతాము, వాళ్ళు ఇస్తే మనం ఓకే, ఇవ్వలేదే నాకు నేను ఇవ్వడం కుదరదండి, మొబైల్ నా సీక్రెట్ అన్నారు అనుకో, యూ షుడ్ నాట్ మేడ్ ఇట్ కంపల్సరీ ఈవెన్ ఇన్ అకౌంటబుల్ ఐటమ్స్ ఆల్సో. దీని మీద ఒక క్వశ్చన్ వస్తే కూడా రావచ్చు. ఏమని వస్తుంది క్వశ్చన్? ఏ కస్టమర్ కేమ్ టు ఏ పోస్ట్ ఆఫీస్ duly addressing to Delhi post office. The address is as per norms prescribed in the Bureau regulations, but he has not given his mobile number of addressee. The counter clerk refused to accept the item in the counter and asked him to note the mobile number without fail. The action of the counter clerk is correct. The action of the counter clerk is not correct. The customer should have been convinced for noting mobile number and none of the above. ఈ 4 ఇట్లా ఇవ్వచ్చు. అప్పుడు ఏం రాయాలి మనం? ది యాక్షన్ ఆఫ్ ది కౌంటర్ క్లర్క్ ఈజ్ నాట్ కరెక్ట్. వై? It is not compulsory as per our FIFO regulations. It is optional. If the customer wants, he will give. Otherwise, he don't want to give, he will not give. Suppose the addressee asked him not to give phone number. Why? Because my number is secret and I am having so many businesses and my number should not be leaked అని చెప్తాడు అనుకోండి అడ్రస్. అలాంటప్పుడు ఇవ్వకూడదు. అప్పుడు మిగతా అడ్రస్ అంతా ఇస్తే దాని డెలివరీ చేస్తారు. కాకపోతే అడ్వాంటేజ్ ఏది, మన మొబైల్ నెంబర్ ఇస్తే ఒకవేళ కొత్తగా పోస్ట్ మ్యాన్ వచ్చినా లేకపోతే ఏదైనా డౌట్ వస్తే మొబైల్ నెంబర్ ఫోన్ చేసి, సార్ మీ అడ్రస్ కరెక్ట్గా ఎక్కడ, మీకు ఉత్తరం వచ్చింది, నేను కొత్తగా జాయిన్ అయిన పోస్ట్ మ్యాన్ అంతగానే అడుగుతున్నాను సార్ అంటే, ఆయన అడ్రస్ చెప్పాడు అనుకొని ఫాస్ట్గా డెలివరీ అయిపోతుంది. లేదంటే కొత్తగా జాయిన్ అయిన పోస్ట్ మ్యాన్ ఈరోజు ఎంక్వైరీలో పెడతాడు, రేపు కనుక్కుంటాను నిదానంగా, కొన్ని ఎంక్వైరీ చేసి రేపు కనుక్కొని రేపు ఎల్లుంటే డెలివరీ చేస్తాను. అప్పుడు ఏముంది, డెలివరీ లేట్ అవుతుంది కదా. For that purpose, the address writing pattern is prescribed in FIFO regulations. Mobile number is also given. If he is willing, he can give. Otherwise, he not give. Mobile number is not compulsory. దీనిలో గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత నెక్స్ట్, అడ్రస్ ఆఫ్ ది అడ్రసీ ఎక్కడ రాయాలి అంటే, మీకు తెలుసు, ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పున్నాను. కవర్ని 4 భాగాలు చేయాలి. 4 భాగాలు చేస్తే రైట్, లెఫ్ట్, రైట్ టాప్ హ్యాండ్ కార్నర్, రైట్ లోయర్ కార్నర్, లెఫ్ట్ టాప్ హ్యాండ్ కార్నర్, లెఫ్ట్ లోయర్ కార్నర్, 4 భాగాలు చేస్తే మనము అడ్రస్ సెంటర్ నుంచి స్టార్ట్ చేయాలి. సెంటర్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ పోవాలి. అది ఎక్కడ, సెంటర్ నుంచి స్టార్ట్ చేసి లోయర్ రైట్ హ్యాండ్ కార్నర్లో అడ్రస్ 2 అడ్రస్ రాయాలి. లోయర్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్లో సెంటర్ అడ్రస్ రాయాలి. అది రాసే విధానం. తర్వాత అడ్రస్ ఎలా స్టార్ట్ చేయాలంటే, 2 అడ్రస్ 2 అని స్టార్ట్ చేయాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? సెంటర్ ఆఫ్ ది కవర్. సెంటర్ ఆఫ్ ది కవర్ నుంచి స్టార్ట్ చేయాలి. 2 అడ్రస్. ఫ్రమ్ అడ్రస్ ఏమో
లోయర్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్లోంచి చేయాలి. అది అడ్రస్ చేసి ఉంటారు. అది ఫ్రమ్ అని రాయాలి. ఫ్రమ్ అడ్రస్ కింద టు అడ్రస్ కింద రాయాలి. అది తర్వాత ఈ అడ్రస్ చుట్టూ కాదు, అడ్రస్ స్టార్ట్ అయిన తర్వాత లెఫ్ట్ రైట్ బాటమ్ 15 mm గ్యాప్ వదలాలి. రైట్ లెఫ్ట్ బాటమ్ 15 mm గ్యాప్ వదలాలి. పైకి టాప్కి 40 mm గ్యాప్ వదలాలి. అది అడ్రస్ కవర్ మీద రాసే విధానం. ఆ 40 mmలో పైన పోస్టేజ్ స్టాంప్స్ అంటించడానికి కానీ, లేకపోతే ఫ్రాంకింగ్ ఇంప్రెషన్ చేయడానికి కానీ 74 mm ఏరియాని మనము వాడుకోవాలి. టాప్ రైట్ హ్యాండ్ కార్నర్లో 74 mm ఫర్ పోస్టేజ్ స్టాంప్స్ ఆర్ ఫ్రాంకింగ్ ఇంప్రెషన్స్కి మనం వాడుకోవాలి. తర్వాత నెక్స్ట్ అడ్రస్ టు అడ్రస్ కానీ ఫ్రమ్ అడ్రస్ కానీ మనము స్టార్ట్ చేసి ప్యారలల్ టు ది లెంత్ ఆఫ్ ది కవర్, అంటే కవర్ ఇంత ఉంటుంది కదా, ప్యారలల్ టు ది లెంత్ ఆఫ్ ది కవర్ మనము చేయాలి, రాయాలి. అంతేగాని ఇట్లా నిడివికి రాయకూడదు. అవునా? అట్లా అది దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కండిషన్స్. మనం అడ్రస్ బ్లాక్ చెప్పుకున్నాం కదా, టు అడ్రస్ ఎలా రాయాలనేది. ఆ టు అడ్రస్ రాసిన తర్వాత చుట్టూ 10 mm బ్లాంక్గా ఉండాలి. ఏమీ కూడా రాయకూడదు. డిజైన్స్ కానీ తర్వాత అడ్వర్టైజ్మెంట్ కానీ ఏమి ఉండదు. 10 mm అరౌండ్ ది అడ్రస్ ఆన్ ఆల్ సైడ్స్, టాప్ బాటము లెఫ్ట్ రైట్ 4 సైడ్ కూడా 10 mm మనకి బ్లాంక్ ఉండాలి. వితౌట్ ప్రింటింగ్, వితౌట్ రైటింగ్ ఎనీథింగ్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది కండిషన్స్. ఒకవేళ సెండర్ ఏదైనా రాయదలుచుకుంటే టు అడ్రస్ స్టార్ట్ చేస్తాం కదా, దానిపైన సెండర్ కోడ్ కానీ సీరియల్ నెంబర్ కానీ అకౌంట్ నెంబర్ కానీ అయినా రాయొచ్చు. అంతేగాని అడ్రస్ సెండ్ అయిన తర్వాత ఏమీ రాయకూడదు. దిస్ కండిషన్ ఆల్సో సమ్ కన్ఫ్యూజింగ్. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ వన్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ఆల్సో. ఎందుకు కింద ఏమీ రాయకూడదు, ఒకవేళ రాయదలుచుకుంటే పైన రాయాలి. అంటే జనరల్గా ఎట్లా ఇస్తాడంటే క్వశ్చన్, ఏ కస్టమర్ has written his sender has written his account number on the bottom of the address where the bottom of the address has written the counter clerk refused to accept the accountable item. Please comment. Another yes, the action of the counter clerk is right. Why? Because on the bottom of the address or completion of the address, nothing should be written. If at all he wants to write, he can write before to address, starting address on the just above the address. He can address. He can write account number, serial number or any code something. దీని మీద కూడా మీకు వస్తే రావచ్చు. ఈ కండిషన్స్ రాబోయే కాలంలో ఇంపార్టెంట్, ఎందుకనేది ఫైనల్గా చెప్తారు. Next regulation, spacing between two lines should be more than 1 mm and less than 5 mm. ఒక లైన్ అడ్రస్లో ఒక లైన్కి ఒక లైన్కి మధ్యలో మినిమం 1 mm ఉండాలి, మ్యాక్సిమం 5 mm కానీ ఎక్కువ ఉండకూడదు. అది కూడా వన్ ఆఫ్ ది కండిషన్స్. నెక్స్ట్, ఒక లైన్లో 40 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. అడ్రస్లో 40 క్యారెక్టర్స్ దాటితే నెక్స్ట్ మనకి రావాలి, నెక్స్ట్ లైన్కి రావాలి. అది వితౌట్ కౌంటింగ్ స్పేసెస్.
మధ్యలో స్పేసెస్ మనం కౌంట్ చేసుకోవద్దు. అంటే స్పేసెస్ ఎట్లా, సపోజ్ విఘ్నేష్ టవర్స్ అని ఉంది. విఘ్నేష్ టవర్స్ సపరేట్ అది ఒక స్పేస్ వదులుతాం కదా, ఆ స్పేస్ని కౌంట్లోకి తీసుకోవద్దు క్యారెక్టర్. విఘ్నేష్ టవర్స్ ఈ రెండు క్యారెక్టర్స్ తీసుకోవచ్చు కానీ స్పేస్ తీసుకోవద్దు. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. యూ కెన్ కీప్ ఇన్ మైండ్ ది మినిమం నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ షుడ్ బి in a line should be dash 40 with spaces, 40 without spaces, 45 with spaces, 50 with spaces అంటాడు. ఇప్పుడు మీరు 40 క్యారెక్టర్స్ వితౌట్ కౌంటింగ్ స్పేసెస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇది కూడా ఇవ్వచ్చు. ఇది కూడా ఒక దెర్ ఇస్ ఏ పాసిబిలిటీ ఆఫ్ గివింగ్ 1 బిట్. తర్వాత అకౌంటబుల్ ఐటమ్స్ కౌంటర్కి వచ్చినప్పుడు ఏదైనా అది అడ్రస్ ఏదైనా పర్సన్ కానీ ఫర్మ్ కానీ ఇన్స్టిట్యూషన్ కానీ అడ్రస్ చేయకపోతే అది యాక్సెప్ట్ చేయకూడదు. ప్రొవైడెడ్ ఏంటంటే ఒక పేరు, కేర్ ఆఫ్ పోస్ట్ బాక్స్ నంబర్, సౌండ్స్, ఆఫీస్ పేరు రాస్తారు, అది చేయొచ్చు ఎందుకంటే పోస్ట్ బాక్స్ ఉంది కాబట్టి. అలాగే ఫర్మ్ పేరు రాసచ్చు. ఫర్మ్ పేరు రాసి పోస్ట్ బాక్స్ నంబర్ రాసేస్తారు. ఫర్మ్ పోస్ట్ బాక్స్ నెంబర్ అంటే వాళ్ళ పేరుతో పోస్ట్ బాక్స్ ఉండాలి, రిజిస్టర్ అయి ఉండాలి, అప్పుడు యాక్సెప్ట్ చేయొచ్చు. ఒకవేళ అకౌంట్ ఐటమ్ బుక్ చేసేటప్పుడు అతనికి పోస్ట్ బాక్స్ ఉంది, తర్వాత అతను రెన్యువల్ చేసుకోకుంటే ల్యాప్స్ అయిపోయింది, పోస్ట్ బాక్స్ లైసెన్స్ లేదు, అప్పుడేం చేయాలి? ఆర్టికల్ షుడ్ బి రిటర్న్ టు సెండర్, అది డెలివరీ చేయకూడదు. ఒకవేళ ఆర్టికల్ లేదనుకో, ఆ పోస్ట్ బాక్స్ లేకుండా ఏదో సమ్ పోస్ట్ బాక్స్ నెంబర్ వేసి ఉంటాడు అనుకో, అది కూడా రిటర్న్ టు సెండర్ చేయాలి. ఒకవేళ లెటర్ వచ్చే లోపల లైసెన్స్ ల్యాబ్స్ అయిపోయి రెన్యూ చేయకుండా కూడా అది కూడా రిటర్న్ టు సెండర్ చేయాలి. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కండిషన్స్. దీస్ ఆర్ ది కండిషన్స్ ఫర్ అడ్రస్సింగ్ ఏ డొమెస్టిక్ ఐటమ్. ఇది పిఓ రెగ్యులేషన్ నెంబర్ 18. పిఓ రెగ్యులేషన్ నెంబర్ 18. తర్వాత పిఓ రెగ్యులేషన్ నెంబర్ 21 ఏంటంటే హౌ టు అడ్రస్ ఫారిన్ ఆర్టికల్స్. హౌ టు అడ్రస్ ఫారిన్ ఆర్టికల్స్ అండ్ ఐటమ్ అడ్రస్ టు ఫారిన్ కంట్రీ. దాంట్లో ఇవి సేమ్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఫారిన్ ఆర్టికల్ కానీ డొమెస్టిక్ ఆర్టికల్ కానీ సేమ్ ఉన్నాయి. అడిషనల్గా ఏమున్నాయి ఫారిన్ ఆర్టికల్స్ కంటే? అడ్రస్ షుడ్ బి ప్రిసైజ్, లెజిబుల్ అండ్ కంప్లీట్. ప్రిసైజ్ అంటే ఏంటంటే పాయింట్ వైజ్ ఉండాలి. ఒక స్టోరీ లాగా రాయకూడదు. సెక్టర్ 9 విఘ్నేష్ టవర్స్, రోడ్ నెంబర్ 13 బాలాజీ నగరు అన్నట్టు వరుసగా రాసుకుంటా పోకూడదు. అంటే ప్రిసైజ్ అంటే లైన్ బై లైన్ రాయాలి. తర్వాత కంప్లీట్గా ఉండాలి. అడ్రస్ కంప్లీట్గా లేకుండా ఎవరికైనా డెలివరీ చేస్తారు. అండ్ ఎలిజిబుల్, మనకు చదవడానికి వీలుగా ఉండాలి. మోస్ట్ ప్రాబబ్లీ క్యాపిటల్స్ అయితే చాలా ఇదిగా ఉంటుంది. ఒకవేళ క్యాపిటల్ రాయకపోయినా కూడా ఇట్ షుడ్ బి రీడబుల్. ఎలిజిబుల్ అంటే రీడబుల్, మనం ఈజీగా చదివేటట్టుగా ఉండాలి. ఇంకొకటి ఫారిన్ లెటర్స్ అడ్రస్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకుంది, షుడ్ బి అడ్రస్ ఇన్ రోమన్ లెటర్స్ అండ్ అరబిక్ న్యూమరల్స్. రోమన్ లెటర్స్ అండ్ అరబిక్ న్యూమరల్స్. రోమన్ లెటర్స్ అంటే ఇంగ్లీష్, అరబిక్ న్యూమరల్స్ అంటే మనం రాసే 1 2 3, మన మ్యాథ్స్లో వాడే 1 2 3 4 5. దాన్ని మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఆ రెండు కూడా మీరు రోమన్ లెటర్స్ అరబిక్ న్యూమరల్స్గా చేసుకోండి. ప్రొవైడెడ్ అయిన కండిషన్ ఏంటంటే ఏదన్నా కంట్రీలో దే డోంట్ వాంట్ టు అడ్రస్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ అరబిక్ న్యూమరల్స్, వీ కెన్ అడ్రస్ ఇన్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది కంట్రీ ఆర్ డెస్టినేషన్ టెరిటరీ. లాంగ్వేజ్ ఆఫ్ ది కంట్రీ ఆర్ డెస్టినేషన్ టెరిటరీ తేడా ఏంటి? ఇప్పుడు లాంగ్వేజ్ ఆఫ్ ది కంట్రీ అంటే ఏంటి? మన నేషనల్ లాంగ్వేజ్ హిందీ కదా. అంటే రూల్ ప్రకారం ఏంటి? ఇండియా మొత్తం మనకు హిందీ చెల్లాలి.
బట్ మనకి ఇక్కడ అసలు తెలుగు రాని ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉంటారు అనుకో, మంది తెలుగు అంటే టెరిటరీ డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంటే తెలుగులో రాయొచ్చు. వి ఇన్సిస్ట్. అలాగే తమిళ్ వాళ్ళు అనుకో తమిళ్లో రాయొచ్చు, లేకుంటే ఇంగ్లీష్లో రాయొచ్చు, లేదంటే మనకి హిందీలో రాయొచ్చు. అలా డెస్టినేషన్ టెరిటరీ డెస్టినేషన్లో ఏ లాంగ్వేజ్ చలామణి అవుతుంది ఏం రాయొచ్చు, కంట్రీ యొక్క లాంగ్వేజ్ అయినా రాయొచ్చు. లేకపోతే జనరల్గా రోమన్ లెటర్స్ అరబిక్ న్యూమరల్స్ వాడతారు. అన్లెస్ ది అడ్రస్ ఈ స్పెసిఫికల్లీ ఆస్క్ టు రైట్ ఇన్ కంట్రీ లాంగ్వేజ్ ఆర్ డెస్టినేషన్ టెరిటరీ డెస్టినేషన్ లాంగ్వేజ్, అది ప్రొవైడెడ్. జనరల్గా అది ఈ రెండు వాడాలి. దీని మీద చాలా బిట్లు కూడా వచ్చినాయి ప్రీవియస్ ఎగ్జామ్స్లో. ఈ రోమన్ లెటర్స్ అరబిక్ న్యూమరల్స్ అవి లెటర్స్ దాదాపు ఒక 4-5 ఎగ్జామ్స్కి వచ్చినాయి. కాబట్టి ఈసారి మేమే చెప్పలేము. పాత క్వశ్చన్ పేపర్లు తీసి రాస్తే కొంచెం ఎగ్జామ్ ఇచ్చాయని అది ఇస్తాడు, లేదంటే ఇప్పుడు కొత్తవి పెట్టారు కదా కండిషన్స్, 40 mm 40 characters in a line without spaces, 10 mm should be blank around the address at any circumstances, sender should not write anything after completion of address. So many restrictions are there. They can ask since because they are new, ఎందుకంటే కొత్తగా వచ్చింది. ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకోండి, అసలు ఇవన్నీ ఎందుకు పెట్టారు అనేది మనకు రావచ్చు. మాన్యువల్ సార్టింగ్లో ఒకరు అటైనా ఇటైనా కూడా మనకి చెల్లుబాటు అవుద్ది. ఎందుకంటే మనం కళ్ళతో చూస్తాం కాబట్టి, ఒకవేళ ఎలిజిబుల్ ఇలా దగ్గర పెట్టుకొని ఇలా దూరంగా పెట్టుకొని ఇలా ఎట్లా చూసి చేస్తాం. కాబట్టి ఇట్ మే హ్యావ్ సమ్ డిలే. కానీ ఇప్పుడు మిషన్ స్టార్టింగ్ లెటర్స్ వచ్చినాయి కదా, నిమిషాలలో స్టార్ట్ చేయాలి లెటర్స్. దానికి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి అడ్రస్. ఆ స్టాండర్డ్ ప్రకారమే మనం అడ్రస్ రాస్తే అది మిషన్లో స్టార్ట్ అవుతుంది, లేకపోతే స్టార్ట్ అవ్వదు. అది అందువల్ల ఇవన్నీ పెట్టారు. కాబట్టి దీన్ని పాపులర్ చేయడానికి దీంట్లో ఈసారి మీకు బిట్లు ఇస్తే రావచ్చు. అందుకని నేను ఇవి కట్ అయినాయని చెప్పి సపరేట్గా మళ్ళీ ఈ రెండింటికి ఒక వీడియో చేస్తున్నాను, దయచేసి గుర్తుపెట్టుకోగలరు. ఈ అడ్రస్ ఇదంతా రాసిన తర్వాత మీకు చెప్పాను లాంగ్వేజ్ ఆఫ్ ది కంట్రీ ఆర్ టెరిటరీ డెస్టినేషన్, తర్వాత పోస్ట్ కోడ్ కానీ జోన్ కోడ్ కానీ రాయాలి ఒకవేళ ఉంటాయి కంపల్సరీగా. అంటే ఈజీ డెలివరీ. మన పిన్ కోడ్ ఎందుకు వేస్తాం, మనము ఫర్ ఫాస్ట్ డెలివరీ. పిన్ కోడ్ వేస్తే మన ఆర్ఎంఎస్ వాళ్ళకు నోటెడ్ 509 నారాయణపేట్, 522 గుంటూరు, 521 523 ఒంగోలు, అట్లా నోటెడ్ అయిపోయింది. కాబట్టి 522 చూడండి గుంటూరు వేసి పడేస్తారు, ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే వాళ్ళకు కూడా కోడ్స్, పోస్ట్ కోడ్స్ ఉండొచ్చు, జోన్స్ ఉండవు. ఇప్పుడు మనకు పోస్ట్ ఆఫీస్లో కోరిక డిజి పిన్ కోడ్స్ కూడా వస్తున్నాయి. దాని గురించి ఇంకా మనకు వస్తే రావచ్చు, సర్క్యులర్ ఏమైనా వస్తే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. డిజి పిన్ కోడ్స్ వస్తాయని ఈరోజు పేపర్లో వేశారు. మేబీ ఇట్ మే కమ్ ఇన్ డ్యూ కోర్స్. అంటే దాని యొక్క ఏంటి పూర్వపరాలు ఏంటి మళ్ళీ సపరేట్ లెటర్ ఇస్తారు, లెటర్ ఇచ్చినాక మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మీకు హౌ టు అడ్రస్ ఏ లెటర్ ఆఫ్ డొమెస్టిక్ అండ్ ఫారిన్ రెండు మీకు చెప్పారు. ఫారిన్కి డొమెస్టిక్కి అన్నీ కామన్ ఉంటాయి. ఫారిన్ లెటర్స్కి ఈ లాస్ట్లో చెప్పిన 3 డిఫరెన్స్ ఉంటాయి. రోమన్ లెటర్స్, అరబిక్ న్యూమరల్స్ కంపల్సరీ ఉండాలి, ప్రొవైడెడ్ వాళ్ళు ఏదైనా కంట్రీలో ఎవరైనా వేరే కంట్రీ ఎవరైనా మగారు లాంగ్వేజ్లో రాయమంటే తప్ప. అలాగే డెస్టినేషన్ టెరిటరీ డెస్టినేషన్, ఆ డెలివరీ ప్రాంతం ఏదైతే లాంగ్వేజ్ పడుతుందో ఆ ప్రాంతం ఆ లాంగ్వేజ్ రాయమంటే తప్ప మనం ఇటు రాస్తాం. తర్వాత ఈ పోస్ట్ కోడ్, జోన్ కోడ్ రాస్తాం ఫర్ ఫాస్ట్ డెలివరీ. అదొకటి. అడ్రస్ షుడ్ బి ప్రిసైజ్, కంప్లీట్ అండ్ ఎలిజిబుల్. ఈ 3 ఉండాలి. అది ఇంకొకటి ఏంటంటే ఫారిన్ లెటర్స్లో కంట్రీ పేరు కానీ టెరిటరీ డెస్టినేషన్ కానీ
క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. డెస్టినేషన్, కంట్రీ అండ్ టెరిటరీ డెస్టినేషన్ ఈ 3 కూడా క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. గుర్తుపెట్టాలి ఈ 3 ఎక్స్టర్నల్ కండిషన్స్. ఆల్ లెటర్స్ 18, 19 అండ్ సబ్ రెగ్యులేషన్ 5. సబ్ రెగ్యులేషన్ 5 అంటే అరౌండ్ 15 mm ఉండాలి. లెఫ్ట్, రైట్, బాటమ్ 15 mm ఉండాలి కదా, అది కంపల్సరీగా పాటించాలి. ఫారిన్ లెటర్స్ కూడా. తర్వాత 18, 19 ఫుల్ఫిల్ కావాలి. 19 అంటే హౌ టు అడ్రస్ అన్ ఆర్టికల్ టు ది డిఫెన్స్ పర్సన్. అది సపరేట్గా దాంట్లో ఉంది, అది చూసుకోవచ్చు. వీడియో నెంబర్ 2లో అది ఉంది, అది చూసుకోవచ్చు. ఈ 2 మాత్రము మీకు ఇంపార్టెంట్ అయిన ఉద్దేశం అక్కడ సరిగా రాలేదు, అంటే ఎడిటింగ్లో కట్ అయిపోయినాయి. అందువల్ల సపరేట్గా ఈ 2 రెగ్యులేషన్స్ 18 అండ్ 21 మరలా నేను సపరేట్ చేసుకున్నాను. ఇది దయచేసి బాగా విని దీన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్టుగా మీరు ఈ మిత్రులు స్టడీ మెటీరియల్ కొన్న మిత్రులందరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇది తెలుగులో చెప్పిన ఈ విషయాలు మీరు అవగాహన చేసుకుంటే స్టడీ మెటీరియల్ చదివేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. బిఫోర్ గోయింగ్ టు స్టడీ మెటీరియల్ ఇట్ ఈస్ బెటర్ టు గో త్రూ దీస్ రెగ్యులేషన్స్. ఏదన్నా మీకు డౌట్ వచ్చినా కూడా క్లియర్గా ఉంటుంది. కాబట్టి అది నా విజ్ఞప్తి అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, బట్ మై అల్టిమేట్ ఎయిమ్ ఈస్ టు గైడ్ యూ పీపుల్. ఓకే, థ్యాంక్ యూ.